ప్రభుత్వం గుర్తిస్తుంది అని చెప్పి సగర్వంగా కాళ్ళు ఎగరేసుకునే విధంగా వాళ్ళకి ఆ టీచర్స్ డే సెలబ్రేషన్ చేయడం జరిగింది. చేయటమే కాదు, సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఎవరైతే ఆయనకి పాఠాలు చెప్పిన గురువులు, ఆయన చదువుకున్న యూనివర్సిటీలో కానీ స్కూల్స్లో కానీ చదువుకున్న గురువులు ఉంటే వాళ్ళను కూడా ఆ ఫంక్షన్ తీసుకొచ్చి గుంటూరులో ఆ సన్మానం కార్యక్రమంలో వాళ్ళకి బహిరంగంగా వేలాది మంది సమక్షంలో వాళ్ళకి పాదాభివందనం చేసి ఆ గురువుల్ని సత్కరించుకున్న విషయాన్ని కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఎందుకు ఇంత ఉపోద్ఘాతం చెప్తున్నానంటే, గురువులకి ఎలాంటి గౌరవం ఇచ్చాం, ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చాం, వాళ్ళ సమస్యల పట్ల ఎంత పాజిటివ్గా రెస్పాండ్ అయ్యాం అని ఆ ప్రభుత్వం యొక్క వైఖరిని తెలియజేయడానికి మీకు ఆ విషయం చెప్పడం జరిగింది. మరి ఒకసారి మళ్ళీ అదే 2019లో ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మనం చూసాం, అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి అన్ని అవలక్షణాలతో పరిపాలించినట్లుగానే విద్యలో కూడా అనేక అవలక్షణాలతోటి, ముఖ్యంగా ఏదైతే విద్యకు సంబంధించి అతి ముఖ్యంగా భావించే అధ్యాపకుల పట్ల ఆ ప్రభుత్వం ఎలా వ్యవహరించింది అనే దానికి మనం 100 విషయాలు చెప్పనవసరం లేదు. ఒకే ఒక సంఘటన, ఈరోజు సమాజంలో మద్యం అనేది ఎలాంటి రోల్ ప్లే చేస్తుందో మనం చూస్తూ ఉన్నాం. దాని పట్ల సమాజానికి ఎలాంటి అభిప్రాయం ఉందో మనకు తెలుసు. కాకపోతే గవర్నమెంట్ ఆదాయాల కోసం ఈ మద్యాన్ని మనం చేస్తున్నప్పుడు కూడా దాని పట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయం తెలుసు. అటువంటి మద్యం షాపుల దగ్గర, మద్యం దుకాణాల దగ్గర మరి మనకి విద్య నేర్పించి మనకి జ్ఞానం ఇచ్చే, విద్యాబుద్ధి నేర్పించే గురువుల్ని ఆ మద్యం షాపుల దగ్గర పెట్టారంటే ఆ ప్రభుత్వం యొక్క వైఖరి ఈ విద్య పట్ల, విద్య నేర్పించే అధ్యాపకుల పట్ల ఎలాంటిదో మనకు అర్థమవుతూ ఉంటుంది. మరి ఆ తేడా ఆ ప్రభుత్వానికి ఏ ప్రభుత్వానికి ఉంది. అందుకే నేను ఒకటే కోరుతా ఉన్నాను, రేపు ఒక ఎమ్మెల్సీ కదా అనుకోవచ్చు మీరు, బట్ ఈ ఎమ్మెల్సీ అనేది స్టేట్ వైడ్గా కూడా ఆ అధ్యాపకుల యొక్క సమస్యల్ని రిప్రజెంటేట్ చేయడానికి కౌన్సిల్లో కానీ లేదు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో కానీ చాలా ప్రముఖ పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. మన జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో అపోజిషన్లో ఉండి తెలుగుదేశం పార్టీ ఆ రోజు జగన్ ప్రభుత్వం చాలా ఎట్లా నిరంకుశంగా పరిపాలిస్తున్న రోజులు. మరి అటువంటి సమయంలో తక్కువ సమయంలో క్యాండిడేట్ను కూడా మనం లాస్ట్ మూమెంట్లో డిక్లేర్ చేసుకున్నప్పుడు కూడా మరి ప్రజల యొక్క అభిమానంతో ఆ రోజు ఒక భారీ మెజార్టీతో చిరంజీవి గారిని గెలిపించిన విషయాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. మరి అదే స్ఫూర్తితోటి మరి ఈరోజు ఏదైతే రఘువర్మ గారి గెలుపు కూడా చాలా చాలా మనకు అవసరం. తప్పకుండా ఈ అధ్యాపకుల యొక్క సమస్యల పరిష్కారం కోసం, విద్యారంగం అభివృద్ధి కోసం మరి రఘువర్మని గెలిపించవలసిందిగా కోరుకుంటూ, ఇప్పటికే ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ సంబంధించి చిరంజీవి గారు బాధ్యత తీసుకున్నారు. గత కొద్ది రోజులుగా కూడా మొత్తం కాన్స్టిట్యున్సీ వైజు రెస్పాన్సిబిలిటీస్ ఫిక్స్ చేశారు. ఏ కాన్స్టిట్యున్సీలో ఎంతమంది ఓటర్స్ ఉన్నారు, ఎవరు ఓటర్స్ ఉన్నారు, ఏ మేనేజ్మెంట్లో ఉన్నారు, లేకపోతే గవర్నమెంట్లో ఉన్నారా, ప్రైవేట్లో ఉన్నారా, ఇవన్నీ కూడా ఒక సైంటిఫిక్ ఎక్సర్సైజ్ చేసి ఇప్పటికే చాలా ముందుకెళ్లారు. దాన్ని మొత్తం కూడా వీలైనంత వరకు పర్సనల్గా కూడా అందరినీ కాంటాక్ట్ చేసి వాళ్ళందరినీ కూడా ఈ ఓటుకి అందరినీ తీసుకొచ్చే విధంగా ముందుకెళ్తా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో మళ్ళీ ఒకసారి మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేద్దాం, మీ ద్వారా మీడియా ద్వారా ప్రజల్ని ప్రత్యేకించి ఈ అధ్యాపక వాళ్ళని రిక్వెస్ట్ చేద్దాం ఉద్దేశంతో ఈరోజు ఈ మీడియా సమావేశం పెట్టడం జరిగింది. మరి ఈ రేపు జరిగే ఎన్నికల్లో తప్పకుండా భారీ మెజార్టీతోటి మొదటి ప్రాధాన్యత ఓట్లోనే మన రఘువర్మ గారిని గెలిపించే విధంగా అందరూ కూడా ఇచ్చేయాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, మన ఎన్నికలకు ముందు కూడా మరి రఘువర్మ గారు మా కూటమికి సంబంధించి ఆయన డైరెక్ట్గా నేరుగా వచ్చి తిరగకపోయినా కూడా ఆ బ్యాక్ ఆఫీస్ వర్క్, బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా చాలా చేసిన నేపథ్యంలో పార్టీ హైకమాండ్ కూడా నిర్ణయం తీసుకొని ఈ ఎన్నికల్లో మనం ఆయనకు మద్దతు ఇవ్వాలి. ఆయన మనకు ఆ రోజు ఎన్నికలకు ముందు దీనికి వచ్చి సపోర్ట్ చేశారు కాబట్టి మనం కూడా చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి వ్యక్తి, ఒక క్యారెక్టర్ ఉన్న వ్యక్తి, అంతేకాదు ఎక్కడా కూడా ఎటువంటి ఆరోపణలు కూడా లేని వ్యక్తి, అటువంటి వ్యక్తి అయితే బాగుంటుందనే ఉద్దేశంతో మన కూటమి ఉమ్మడిగా అతన్ని అభ్యర్థిగా అందరూ కూడా నిర్ణయించడం, దానికి సపోర్ట్ ఇవ్వడం జరిగింది.